ఇవన్నీ కూడా తగును. ఇవన్నీ అయితే హిమాలయం ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, నీ తల ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి. ట్రిక్ ఫోటోగ్రఫీ లోపల పాసిబుల్. మనకి రాత్రిపూట కలలో కనిపించేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ ఒకనాడు లోపల రికార్డ్ అయి ఉండి ఈ మైక్రోచిప్లో రిజిస్టర్ అయి ఉన్నవి. ఇది మర్చిపోకూడదు ఇప్పుడు మనం. ఎప్పటి నుంచి? నువ్వు పుట్టక ముందు నుంచి. మనకి తెలివి కలిగినప్పటి నుంచే కాదండి, పుట్టక ముందు నుంచి. మనం పుట్టక ముందు తల్లి కడుపులో ఉండేటప్పుడు తల్లిలో కలిగిన ఫీలింగ్స్ అన్నీ కూడా మనలో ఏర్పడతాయి. అవి కూడా మనలో ఫోటోగ్రాఫ్స్ తయారు చేయగలవండి. తల్లికి కోపం, లేదా తల్లికి బాధ, లేదా తల్లికి మానసిక ఆందోళన, ఇవన్నీ కూడా ఆ లోపల పెరిగేటటువంటి శిశువు మీద కొన్ని రికార్డ్స్ని ఏర్పరచగలవు. డాక్టర్స్ని అడిగితే మీకు ఆ విషయం స్పష్టంగానే చెప్తారు. అయితే అక్కడతోటే కాదండి, తల్లి దేహంలోకి రావడానికి కణ రూపంలో తండ్రి శరీరంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంపాక్ట్స్ ఆ లోపల ఉండేటటువంటి కణంలోని జీన్స్ మీద పడతాయి. అంటే రికార్డింగ్ అనేది అక్కడి నుంచి ఆరంభం అండి. అబ్బెబ్బే నా కళ్ళ వచ్చింది, అసలు నేను ఎప్పుడు చూడలేదండి ఆ దృశ్యాన్ని. నీకు తెలియదు. అది నువ్వు చదివినప్పుడో విన్నప్పుడో, లేదు మీ తల్లి చదివినదో విన్నదో, లేదా మీ తండ్రి చదివినదో విన్నదో. ఇది సైన్స్ మీకు తెలుసును కనుక అక్కడతో చెప్పి మేము ఆగుతున్నాం. కానీ మన శాస్త్రం ప్రకారం అయితే జీవుడు ఇదివరకు శరీరాల్లో ఉండేటప్పుడు చూచిన, ఇంద్రియాలతో చేసిన అన్ని రకాల రికార్డ్స్ కూడా తనతో పాటు ఇంద్రియాల లెవెల్లో, మనస్సు లెవెల్లో, బుద్ధి లెవెల్లో తనతో పాటు సాఫ్ట్వేర్గా క్యారీ చేసుకుని తిరుగుతూనే ఉంటాడు. అంచేత మనం ఒక శరీరాన్ని ధరించామంటే మన వెనకాతల బోల్డ్ అన్ని స్పూల్స్, బోల్డ్ అన్ని కార్ట్రిడ్జెస్ మన వెనకాతలు పెట్టుకుని తిరుగుతున్నాం అని అర్థం. ఇవన్నీ ఒక శరీరం రాగానే నీకు వాటిని వాడుకోవడానికి ఒక డివైస్ దొరికిందని అర్థం. దాని ద్వారా నువ్వు వాడచ్చు. అవి మనం వాడలేం, మనకి తెలియదు వాడడం. వాడు తయారు చేస్తాడు. వాడు లోపల ఏది నీకు చూపించాలో ఏది చూపించదో ప్లాన్ చేసే మాస్టర్ కంప్యూటర్ ఆయన, మాస్టర్ పవర్. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఎప్పుడు కళలు రావు, మనం వద్దనుకున్నప్పుడు మానవు. అంచేత కళలని, ఉన్న రికార్డ్స్ని పైకి తెచ్చి వాటిని ఎట్లా కలపాలో కలిపి అది నీకు సుఖమా దుఃఖమా ప్యాసివ్నెస్సా, ఎంత జ్ఞాపకం ఉండాలి, ఎంత నీకు జ్ఞాపకం ఉండా చెయ్యాలి, ఇదంతా ప్లాన్ చేసి నడిపించేవాడు నీలో ఉండే పరమాత్మ. వాడు ఏషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ. ఇది వేదం చెప్పింది, ఉపనిషత్తు మనకి చెప్తోంది రహస్యాన్ని. నువ్వు నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉండి నీ దగ్గర ఉండేటువంటి రికార్డ్స్ని గమనించి నీ కర్మ అనుగుణంగా ఏవి ఇవ్వాలో అవి రికార్డ్స్ బయటికి తీసి వాటిని కలిపి చక్కగా నీకు లోపల ఫోకస్ చేస్తాడు. నువ్వు కళని కంటావు, నీ ఇష్టం వచ్చి కాదు, వాడు తయారు చేస్తే. కన్నావు, నీకు ఒక అనుభవం కలిగింది, అది నిజం. అంచేత కళ నిజం, భగవంతుడు సృజించేది. నీ ఒక్కడి తేడా అలా అదండి. సినిమాకి కళకి తేడా ఎక్కడంటే, సినిమాలో అందరు చూడటానికి, కానీ కళలో నీ ఒక్కడి కోసమనే భగవంతుడు సృజించేది. అది భగవంతుడి సృష్టే, బయటి ప్రపంచం భగవంతుడి సృష్టే. సృష్టి అంటే కొత్తగా తయారు చేయడం కాదు, ఇదివరకు చిన్నగా ఉండేదాన్ని నువ్వు చూసేట్టు చేయడం. సినిమాలో ప్రొజెక్టర్ దగ్గర కూర్చునే ఆపరేటర్ దృశ్యాల్ని సృజిస్తున్నాడు, అవునా? అంటే పుట్టిస్తున్నాడా? లేదు. ఉన్నవి, రికార్డెడ్గా ఉన్నవి నువ్వు చూడటానికి వీలయ్యేట్టుగా పెంచి నీకు ఫోకస్ చేస్తున్నాడు, అంతే. ఇది సృష్టి అంటే. భగవంతుడు చేసే సృష్టి కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఈ లోపల ఉన్నాయి, నీకు అనుభవింప చెయ్యాలి, దాన్ని ఫోకస్ చేశాడు, అవి నీ యొక్క బుద్ధిలో ప్రకాశించాయి. కళ అన్నాను దాన్ని. అంచేత కళ
ఎలా నిజమో బయట నువ్వు చూసే ఈ ప్రపంచమంతా అలానే నిజం. కళ అబద్ధమైనట్టే బయటి ప్రపంచం కూడా అబద్ధము అంటారు అద్వైతులు. కళ ఎట్లాగైతే ఉన్నట్టు కనిపించి చూస్తే లేకుండా పోతుందో బయట ప్రపంచం కూడా ఉన్నట్టు కనిపించి అట్లానే గట్టిగా చూస్తే అది కూడా పోతుంది అంటారు వారే. తేడా అల్లా కళ తాత్కాలికంగా ఉంటుంది, ఇది కొంచెం పెద్ద కళ, ఇది దీర్ఘమైన కళ అంటారు వారు. కానీ రామానుజాచార్య మతంలో దాన్ని అంగీకరించలేదు. ఎందుకని? వేదాలు ఆ మాట చెప్పలేదు కనుక. వేదాలు ఏమి చెప్పాయి? ఇది వాస్తవం, ఇది కూడా సృజించేవాడు భగవంతుడే. ఒక్కొక్క వ్యక్తి కోసం పరిమితం చేసి కళని సృజిస్తాడు. కలెక్టివ్గా అనుభవం కోసం ప్రపంచాన్ని చిన్నగా ఉండేదాన్ని పెంచి సృజిస్తాడు. అది నిజమే, ఇది నిజమే. దానివల్ల ప్రయోజనం నీ ఒక్కడికి కలుగుతోంది, దీనివల్ల ప్రయోజనం ఇందరికి కలుగుతోంది. ఇప్పుడు ఇక్కడుండి ఈ స్టాండ్ చూడండి, ఎంతమంది ప్రయోజనం కోసం ఇది ఏర్పడ్డది. ఇంతమంది ఇప్పుడు మీరంతా చూడటం లేదండి, దీన్ని చూడటం ఒక ప్రయోజనమేనా కదా? బస్ కనుక చూచుట ఒక ప్రయోజనం, ఇక్కడ నిలబెట్టుట ఒక ప్రయోజనం. ఆ మైక్ ఆయన పట్టుకొచ్చి ఇది ఇక్కడ నిలబెట్టాడు. ఆయన పట్టుకోవడానికి, లాగడానికి, ఇక్కడ పెట్టడానికి అదొక ప్రయోజనం. దీన్ని ఒక షాప్ ఆయన అమ్మాడు, ఆయన అమ్మకం ప్రయోజనం. ఆయన బేరమాడాడు, బేరమాడటం ప్రయోజనం. డిస్ట్రిబ్యూటర్ వాడికి అందించాడు, డిస్ట్రిబ్యూషన్ ఒక ప్రయోజనం. మ్యానుఫ్యాక్చరర్ తయారు చేశాడు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రయోజనం. ఈ మ్యానుఫ్యాక్చర్ కావడానికి ముందర ఇది ఒక పెద్ద షీట్స్ కింద ఉంది, అది ఒక ప్రయోజనం. షీట్స్ కింద తయారు చేసింది ఒక ఫ్యాక్టరీ, అందులో కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరి ప్రయోజనం. అంతకు ముందర దీన్ని ఆ మ్యాంగనీసో ఓరో ఏదో ఉంటుందండి ముడి సరుకు, దాన్ని అక్కడ తవ్వి ఆయన పట్టుకొచ్చాడు, ఒకడేం కాదు కొన్ని వందల మంది. వాళ్ళ ఇంత చేసి ఒక చిన్న స్టాండ్ ఇక్కడ, ఇందులో ఎంతమంది ప్రయోజనం ఇన్వాల్వ్ అయి ఉందండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పట్టుకెళ్ళిపోయి అక్కడ రావులు పెడతాడు. ఆ తర్వాత దీనికి తుప్పడుతుంది, ఆ తర్వాత దీన్ని స్క్రాప్ కింద అమ్ముతాడు. ఆ అమ్మినవాడు మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తాడు, దీన్ని పట్టుకెళ్ళి ఇంకో దేంట్లోనే పెడతాడు. చూడండి, మళ్ళీ తర్వాత కూడా అయిపోలేదు, ఇంకా ఎన్ని ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో. ఇవన్నీ ప్రయోజనాలేనే కావా? అంచేత బయటి ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఒక్కడి కోసం కాదు, ఎప్పుడు ఇట్స్ ఏ కలెక్టివ్ థింగ్. ఇది సాముదాయికంగా ఉండేది. అంచేత బయటి ప్రపంచానికి లోపల ప్రపంచానికి తేడాల్లా అది వ్యక్తిగతం, ఇది సార్వజనీనికం. అది భగవత్ సృష్టే, ఇది భగవత్ సృష్టే. అది ఇండివిజువల్, ఇది కలెక్టివ్. అది ఒక్కడి ప్రయోజనం, ఇది అందరి ప్రయోజనానికి. అది ఉన్నదే, ఇది ఉన్నదే. కళ నిజం, ప్రపంచము నిజం. అయితే ఏమండి, కళ్ళలో చూస్తుంటే బయట అవుతుందా? అది మేము చెప్పాం, అది మా సబ్జెక్ట్ కాదు. ఆ సబ్జెక్ట్ వేరేది. కళలో కనిపించినట్టు లేదా కళలో కనిపించిన దానివల్ల బయట వేరే రిజల్ట్స్ ఏమిటంటే, నాకు ఇట్లాంటి కళ వచ్చేదండి, ఇలాంటివి కూడా నా కళలో కనిపించేవండి, ఏమై ఉంటుంది దానికి రిజల్ట్? ఐ డోంట్ నో. అది ప్రెడిక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీకు ఆకాశంలో మధ్యాహ్నం ఎండ రావాలి కదండి, ఎండ రాలేదు, మబ్బులు వచ్చాయి. అరే ఏమిటండి ఇలా మబ్బులు వచ్చాయి అని నీకు సందేహం రావచ్చు. దాన్ని ప్రెడిక్ట్ చేసేవాడు ఉంటాడు. మబ్బులు ఇప్పుడు వచ్చినవి కనుక ఇంతసేపట్లో వాన పడవచ్చు, పడకను పోవచ్చు. వాతావరణ పరిశోధన. అయితే వాడి ప్రెడిక్షన్ పెర్ఫెక్ట్ అయితే వాడు చెప్పిన టైంకి వాన పడవచ్చు. లేదా మేము అమెరికాలో చూసామండి ఒకసారి, రేపటి సాయంకాలం 6:35 ఫలానా ఏరియాలో వాన కురుస్తుంది అని వాడు అనౌన్స్ చేస్తాడు. నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి 6:35కి యూ కెన్ సీ ద రెయిన్. ఇన్నిటికి పడవలసింది, కానీ గాలి ఇదిగో ఈ రకమైన మార్పుకు రావడం వల్ల ఇటు రావాల్సిన మేఘములు అటు వెళ్ళే కనుక వాన పడలేదు, అక్కడ ఫలానా చోట కురిసింది. ఇది కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. అంటే ఇట్స్ ప్యూర్లీ ఏ సైన్స్.
ఇదేం పెద్ద వాడికేదో మంత్రతంత్ర శక్తితోటి చెప్పే మాట కాదండి. మేఘములను చూశాడు, గాలి యొక్క తిరుగుడు చూశాడు. ఈ తిరగడం వల్ల ఈ మేఘం ఎంత మేర ఎక్కడి దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇది ఈ గాలిలో ఉండేటటువంటి శక్తి వల్ల ఎక్కడ చల్లబడి కరిగి కురుస్తుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, కరెక్ట్గాను దాన్ని చెప్తారు. ఆ క్యాలిక్యులేషన్ బాగుంటే రిజల్ట్ సరిగా ఉంటుంది. రాబోయే 48 గంటల్లో వానలు కురవచ్చు, కురవకపోవచ్చు అంటాడు. అలా చెప్తాడనమాట అండి. విమానాల్లో వెళ్ళేవాడు బాంబులు వేస్తారు తెలుసునా మీకు? ఎక్కడ ఎగురుతాడు, ఎంత వేగంలో ఎగురుతాడు, ఇక్కడ కింద టార్గెట్ పెడతాడండి వాడు, ఈ బిల్డింగ్ను కొట్టవలే. మరి వాడు వెడుతూ ఉంటాడు, అది వదిలితే గాలి ఫోర్స్ వస్తూ ఉంటుంది. ఈ గాలి ఫోర్స్కి అది ఎంతవరకు నిలబడుతుంది, తను వెళ్ళే వేగం ఎంత, ఇది వదిలితే సరిగ్గా ఈ బిల్డింగ్ మీదే పడాలి తప్ప ఏదో వాడు బిల్డింగ్లో వేస్తే అది సముద్రంలో పడకూడదు. అది అంటే వాడి క్యాలిక్యులేషన్, వాడి లెక్కలు కట్టడం అనేది ఎంత తూచా తప్పకుండా ఉంటుందో దాన్ని బట్టి వాడు మంచి యుద్ధకాడు అని కదండి, మీరు యుద్ధవీరుడు అని మీరు నిర్ణయం చేస్తారు. ఆకాశంలో కనిపించే దృశ్యాలను బట్టి మీరు అట్లా చెబుతారు. నేలలో నాటే చెట్లని బట్టి ఇదిగో ఈ మొక్క ఇంతకాలానికి కాయలు కాసును అంటే మీరు చూశారేమిటది అంటే ఇది కూడా ఒక సైన్సే. దాని గ్రోత్ని బట్టి పెరుగుదలని బట్టి ఇది ఇలా ఉండును. కళ కూడా అంతేనండి. కనుక నీకు వచ్చిన కళలో కనిపించిన దృశ్యాలు ఏ రకమైనటువంటి భావనల వల్ల అవి కలిగి ఉండొచ్చును ఆలోచించి, ఓ ఇలాంటి కళ వల్ల ఇలాంటి ప్రయోజనం జరగవచ్చును అనేది ఆ కళల శాస్త్రం తెలిసినవాడు చెప్తాడు. వాడి క్యాలిక్యులేషన్ బట్టి అది ఎస్సా నో అనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అంత మాత్రం చేత అవి కళ్ళలో కనిపించే బయట యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ అవ్వాలనే రూల్ లేదు. దానివల్ల ఏదో ఒక ప్రయోజనం డెఫినెట్లీ ఉంటుంది, సందేహం లేదు. కానీ అది ఏమిటి అనేది మనకి యథాతథంగా కనిపించాలి, కనిపించలేదు కనుక కళాబద్ధం అనడం తెలివి తక్కువతనం. కళ అబద్ధంలాగే ప్రపంచము అబద్ధం అనడం అలాంటి తెలివి తక్కువతనమే. మనకు ఉపనిషత్తులు ఆ మాట ఎక్కడ చెప్పలా, ఉపనిషత్తులు దాన్ని అంగీకరించలే. వేదాంత శాస్త్రం ప్రపంచాన్ని కళ అనదు. వాళ్ళు చాలా అది ఎంత ఇల్లాజికల్గా అతార్కికంగా ఉంటుందో చూడండి. కళలో ఉండేవి తెలిస్తే ఎట్లాగా అని అనిపించిందో ప్రపంచము అట్లాగే తెలిస్తే పోవును అని అంటారు. వినడానికి ఎంత బాగుంది ఆలోచించండి మీరే. కళలో ఉన్నవాడికి తాను కళ కంటున్నట్టు ఎప్పుడు తెలుస్తుంది ఏమండి? మెలకు వచ్చిన తర్వాత. ప్రపంచము కళ అనే విషయం నీకు ఎప్పుడు తెలియాలి? మెలకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మీ నిద్రలో ఉంటే మెలకు ఎప్పుడు వచ్చినట్టు లెక్క? కళలో వాడు కళ్ళలోంచి బయటకు లేచాడు. ప్రపంచంలో ఉన్నవాడికి మెలకు రావడం అంటే ఏమిటి అర్థం? అప్పుడు తెలియాలి ఇది కళ అని. కళ కంటున్నప్పుడు అది కళ అని తెలీదు. తెలిస్తే అది కూడా కళ్ళలో భాగమేనండి. అది కూడా తనకి కలిగిన అబద్ధాలు అది కూడా ఇంకో అబద్ధమే. అట్లానే ప్రపంచము పెద్ద కళ అనేది నాకు తెలిసింది అని ఎవడైనా అన్నాడంటే వాడు ఇంకో పెద్ద కళ కంటున్నాడు అని అర్థం. వాడు ఇంకో పెద్ద అబద్ధం ఆడుతున్నాడు అని అర్థం. వాడికి ఇప్పుడు పోయిన తర్వాత తెలిస్తే అప్పుడు వాడు చెబితే అది కరెక్ట్. బతికున్నవాడు చెబితే వాడు బతికున్నవాడి కింద లెక్క కాదు. సో దట్స్ ఆల్సో అన్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అండి. అంచేత అద్వైతులు చెప్పే ఆ వాదాన్ని వేదాలు అంగీకరించవు, ఉపనిషత్తులు అంగీకరించవు. అందుకే రామానుజుల వారు దాన్ని మనకి తెలియచెప్పల. కళ నిజం, కళలో కనిపించేవి నిజం. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది వేరే విషయం. మనకు ఉపనిషత్తులు అందుకోసమనే ఏషు సుప్తేషు జాగర్తి, వీళ్ళు నిద్రపోతుంటే తాను జాగరణ చెంది ఉంటాడు వాడు పరమాత్మ. కామం కామం పురుష నిర్మిమాణ, ఆయన వీడి కర్మని ఆలోచించి దానికి వీడికి ఎట్లాంటి అనుభవం ఇవ్వాలో తలచి తలచి సంకల్పించి సంకల్పించి నిర్మిమాణ, వాటిని కళలని నిర్మాణం చేసి వాడికి చూపిస్తూ ఉంటాడు. నిర్మాణం చేయడం అంటే లేనివి తెచ్చి కాదు, ఉన్న వాటిని ఆర్గనైజ్ చేసి అనేది అర్థం.
మీరు నిర్మాణం అంటే ఏమిటండి? మేస్త్రి నిర్మాణం చేస్తా అంటే హూష్ మంత్రం కాళీ అంటాడు. ఏమన్నా మాయాబజారు కాదుకండి. ఇటుకలు అక్కడ ఉన్నాయి, మట్టి అక్కడుంది, ఇటుకలు ఇక్కడ తయారు చేశాడు. నీళ్ళు అక్కడ ఉన్నాయి, ఇక్కడికి పట్టుకొచ్చాడు. ఇసుక నదిలో ఉంది, ఇక్కడికి పట్టుకొచ్చాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో ఉంది, ఇక్కడ పట్టుకొచ్చాడు. వాటిని పాళ్ళు వేశాడు. నిర్మిమాణ, నిర్మాణం చేస్తున్నాడు వాడు. అంతే. భగవంతుడైనా అంతే. లేనివి భగవంతుడు తయారు చేయడు. ఎప్పుడును ఉన్న వాటిని పెంచుతాడు, పెంచిన వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చేస్తాడు. దట్స్ ఇట్. మంత్రంలోకి వద్దాం. అచక్షుశ్రోత్రం, ఆయనకి చక్షువులు శ్రోత్రములు మొదలైనటువంటి వాటికి అధీనమై ఉండుట అనే ప్రవృత్తి లేదు. మనకు అవి లేకపోతే మనం పనిచేయలేం, అవి లేకపోతే మనం చూడలేం. కానీ ఆయనకి ఇంద్రియాల మీద ఆధారపడినటువంటి జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు. అంటే ఇంద్రియాలు అనే వాటి కట్టుబడి ఉండడం అనేటటువంటిది భగవంతుడికి లేదు. మన సౌకర్యం కోసం మనం అట్లాంటి రూపం మనం ఆయన్ని దర్శిస్తాం, అది వేరు. కానీ ఆయనకంటూ వాటికి, ఇప్పుడు మనకి కన్ను తీసేస్తే చూపు లేనట్టుగా ఆయనకి కన్ను లేకపోయినా ఆయన చూపు ఆగదు. చూడండి, ఈ మొఘలాయి సామ్రాజ్యంలో ఉండేటటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళ విగ్రహాలన్నింటినీ కళ్ళు చెవులు తీసేసేవారు. తీసేస్తే ఇంక వెళ్ళిపోతాయి. కానీ తీసేసినా వీళ్ళకి ఆ దేవుడు అనేవాడు వాటి మీద ఆధారపడి చూసేవాడు కానే కాడు. సో వాటికి అతీతుడతను. తదపాణి పాదం, వానికి కాళ్ళు చేతులు ఉండవు. ఉండవంటే అదేదో ఆబ్జెక్ట్ అని అనుకోకండి. కాళ్ళ మీద ఆధారపడి నడవడు, చేతుల మీద ఆధారపడి పనులు చేయడం అనేది ఉండదు అతనికి. ఎందుకు? అతను చేసేవని సంకల్పంతో చేస్తాడు అతను. ఇప్పుడు అంతటా నిండి ఉంటాడని కదండి మనం చెప్పేది. మరి అలాంటి వాడికి ఇవి అవసరం ఏమిటి కనుక? నిత్యం విభుం, నిత్యం 3 కాలములందు ఉండును. అలాంటి దాన్ని నిత్యం అంటారు. 3 కాలాల్లో అంటే ఇదివరకు ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటోంది. విభుం, విభుం అంటే 1 ఇంచు కూడా వదలలేదు, ప్రతి వస్తువుతోటి అది చేరి ఉంటుంది. అలాంటి దాన్ని విభువు అని అంటారు. అంతటా వ్యాపించి ఉండుట. సర్వగతం, అది ఎక్కడైనా దేన్నైనా చేరగలదు. దానికి నియమము అనేటటువంటిది లేదు. ప్రతి వస్తువునకు లోపల కూడా మనకి అంతటా వ్యాపించి ఉండనగానే పైన మాత్రమే అనిపిస్తుంది. కాదు, పైన ఎట్లా ఉంటుందో ప్రతి వస్తువునకు అంతర్యామిగా కూడా లోపల ఉంటుంది. కనుక అది విభుం సర్వగతం సుసూక్ష్మం. దానికంటే చిన్న వస్తువు మరలేదు, దానికంటే పెద్ద వస్తువు మరలేదు. ఇలాంటి మీకు లోకల్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికైతే ఏమి ఉండవు. అందుకే వేదం చెప్పాల్సి వచ్చింది దాని గురించి. లోకంలో ఎగ్జాంపుల్ దొరికేవైతే నీకు అది అనుమానం అనే ప్రమాణంలోకి చేరుస్తారు. కానీ భగవత్ తత్వం అనేది, అక్షరతత్వం అనేది నీ అనుమాన ప్రమాణానికంటే ఊహకి అందేది కాదు. అందుకే వేదం చెప్తే మాత్రమే తెలియాలి. సర్వగతం సుసూక్ష్మం తద్ అవ్యయం, నాశము లేదు దానికి ఎప్పుడు కూడాను. నాశం అంటే మిగతా ప్రపంచంలో వాటికన్నిటికీ 6 రకాలుగా మార్పులు వస్తాయి, నశించిపోతాయి. చూడండి, ఒక చిన్న పిల్లాడిని తీసుకోండి. మొట్టమొదటి గర్భంలో అస్థి ఉన్నాడు, ఆ తర్వాత జాయతే పుట్టెను, వర్ధతే పెరుగుచుండెను, పరిణమతే మార్పు చెందుతుండెను, అపక్షీయతే నశించిపోయాను. 6 వికారాలు అంటారు. ఈ 6 రకాల వికారాలని షట్ భావ వికారాలు. వికారం అంటే మార్పు అని అర్థం అండి. తెలుగులో వికారం కాదండి. తెలుగులో వికారం అంటే ఏంటదని ఏమంటుందని, వామిటింగ్ సెన్సేషన్, వికారం ఉల్టీ. ఆ సెన్సేషన్ వికారం అని మనం తెలుగులో అంటుంటారు. కానీ సంస్కృతంలో వికారం అంటే మార్పు, మార్పు చెందుట అన్నమాట. ఇవి వస్తువులకు కలిగే 6 రకాల మార్పులు భావ వికారాలు అని అంటారు. 6 కనుక వీటిని షట్ భావ వికారాలు అని మనకి శాస్త్రం చెప్తుంది. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. చివరికి
చూడండి, పెద్దవాడు బ్రహ్మాండంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మెల్లిగా పరిణామం చెందాడు. అలా ముసలివాడు ఇప్పుడు పాపం ఇంత అయిపోతాడు, ఇంత అయిపోయినట్టుగా ఉంటాడు, తర్వాత పోతాడు. ఈ వస్తువులన్నిటికీ అది ఉంటాయి. భగవంతుడికి అట్లాంటివి లేవు. అక్షరతత్వానికి అలాంటి షడ్భావ వికారాలు లేవు. కనుక దాన్ని ఏమంటారు? అవ్యయం. ఎలాంటిది అది? తత్ యత్ భూతయోనిం. భూత ఈ సమస్త ఉంది అని చెప్పడానికి వీలయ్యే వస్తువులన్నింటికీ కూడా యోని, అది మూల కారణమైనది, అది ఉపాదాన కారణం అని అంటారు. ఉపాదాన కారణం అంటే ఏమిటో రేపు చెప్పుకుందాం. కారణాలు ఎన్ని ఉంటాయో, ఉపాదాన కారణం అంటే ఏమిటో. అలాంటి దానిని పరిపశ్యంతి ధీరాః. ధీరాః బుద్ధిమంతులైన వాళ్ళు దానిని పరిపశ్యంతి, స్పష్టముగా దాన్ని చూస్తూ ఉంటారు. ఇంద్రియాలకు కనిపించదని చెప్పారు, మళ్ళీ స్పష్టంగా చూస్తుంటారని చెప్పారు. మంత్రంలో చూడండి, మనకి పరస్పరం కాంట్రడిక్షన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలకి అది తెలియదు, ఇంద్రియాల మీద ఆధారపడేది పనిచేయదు. కానీ బుద్ధిమంతులు దాన్ని చూస్తూ ఉంటారు. అంటే బుద్ధిమంతుల యొక్క జ్ఞానములో అది గోచరమవుతుంది. మరి గోచరం అవుతోందంటే అది కూడా ఒక వస్తువే కదండి, వస్తువే. అయితే ఈ వస్తువుల వంటి వస్తువు కాదు, దానికి గోచరం అవుట అనేది ఒక యోగ్యత ఉంది. ఎట్లా గోచరం అవుతుంది అనేది తెలియచెప్పడం కోసమనే మనకి ఉపనిషత్తు ఏర్పడింది. దాని వివరాలని మనం ఎట్లా గోచరం అవుతుందో, ఆ కారణం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో అది మనం తెలుసుకుందాం రేపు. దాన్ని చెబుతాం. ఇదొక్కటి తెలుసుకుంటే నాయన శౌనక సర్వం తెలిసినట్టే అని ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానము అని అంటారు. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలియుట అనేది దాన్ని చెప్పడం కోసం బయలుదేరిన ఉపనిషత్ ఇది. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః. వ్యసేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం ప్రియ భగవద్బంధువులారా, అథర్వవేద ప్రతిపాద్యమైనటువంటి ముండకోపనిషత్తులోని అక్షర విద్య అంగిరసుడు శౌనకుడికి ఉపదేశం చేసినదిగా మనకి లభిస్తోంది. దాంట్లో ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టు అవుతుందో దానిని తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగినటువంటి శౌనకుడికి అక్షరతత్వం ఒకటి తెలిస్తే సర్వము తెలుస్తాయి అని ఆ అంగిరసుడు సమాధానం చెప్పాడు. ఆ అక్షరతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి ఆయన రెండు రకాలుగా విద్య లభిస్తోంది. ఒకటి అపర విద్య, మరొకటి పరవిద్య అని చెప్పాడు. అపర విద్య ఈ లోకానికి సంబంధించినటువంటి మనం నేర్చుకుని చదువుకుంటూ ఉండే వేదాలు, వేద అంగాలు, వేద వ్యాఖ్యానాలు ఇవంతా కూడా అపర విద్య అని చెప్పాడు. మరి పరవిద్య అంటే ఏమి? పరవిద్య అంటే
మనం తెలుసుకుని మనస్సులో ఉపాసన చేసేది. యయా తదక్షరమధిగమ్యతే అని ఆయన చెప్పాడు. అక్షరతత్వం దేనివల్ల మనం పొందుతామో దాన్ని పరవిద్య అని అంటారయ్యా. అయితే అది ఎలా ఉంటుంది ఆ అక్షరతత్వం దాన్ని అడిగాడు. దానికి ఆయన సమాధానం చెప్పిన దాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. దానికి ఇంద్రియాధీనమైనటువంటి ప్రవృత్తి ఉండదు, మన ఇంద్రియాదులకి అది గోచరించదు కూడా. మనసుతోటి ఊహిద్దామా అంటే అందేది కాదు. అది ప్రవర్తించడానికి దానికి మనస్సు అవసరం లేకనే అన్నిటినీ ఆలోచించగలుగుతుంది. ఇంకా అనేక ఉపనిషత్తులు కూడా ఇదే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లోకంలో మనకి ఏదైనా ఒక ప్రవృత్తి సాగాలంటే ఇంద్రియాలు లేకపోతే అసలు మన సాగనే సాగదు. అదొక మీడియా, దాని ద్వారానే రావాలి. అది లేకపోతే తెలుసుకోవడం ఏమిటి అనిపిస్తుంది మనకి. మనస్సు అనేది ఒక సాధనం, ఒక మధ్య పరికరం. అది లేకపోతే అసలు మనకు ఆలోచన ఏమిటి అని అనిపిస్తుంది. ఆ మనస్సు సైలెంట్ అయితే మనం నిద్రపోతున్నట్టు లెక్క, ఆ మనస్సు పనిచేస్తుంటే మనం ప్రవృత్తి చేస్తున్నట్టు లెక్క. చేత మనస్సు అనేది మనకి విశ్రాంతిలోంచి యాక్టివిటీలోంచి విశ్రాంతిలోకి వెళ్ళడానికి అవకాశ ప్రదానం చేసేటటువంటి ఒక మధ్య ద్వారం. కానీ మనస్సే కనుక మనకి లేకపోతే ఎప్పుడు అస్తమానం అన్నీ తెలుసుకుంటూనే ఉండిపోవాల్సి వస్తుందండి. అసలు ఇంకా మనకి రెస్ట్ అనేది ఉండదన్నమాట. అబ్బో, అది చాలా భయంకరంగా ఉంటుందేమో అనుకుంటాను. పోసేది అది టెరబులీ బోరింగ్. ఇది ఇంకా మనకి కాసేపు నిద్రపోతున్నాం, కానీ నిద్రపోయిన కాసేపు అయినా సుఖంగా బతుకుతున్నాం. అసలు నిద్రే లేదనుకోండి, ఎప్పుడు చూడడం వినడం ఇలానే ఉంటే ఎంత కఠినంగా ఉంటుందో మనకి జీవితం మనం ఊహించవచ్చు. కానీ ఆయనకి మనస్సు అక్కర్లేకుండానే ఆయన అన్నీ తలచగలడట. ఇంద్రియాలు అక్కర్లేకుండానే అన్ని ప్రవృత్తులు చేయగలడు. అంటే వీటికి ఆయన ఆవలివాడు, వీటి పట్టు తన మీద లేనివాడు, వాటి వెనక తానుండి నడిపించువాడు. వానికి ఈ దేహాదులు లేవు, దేహం లేదు కనుకనే ఆయన ఈ జాతివాడా, ఆయన బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, లేక ఆయన తెల్ల జాతీయుడా, నల్ల జాతీయుడా, ఇలాంటి ప్రశ్నలు ఉదయించవు.